నిన్న ప్రియా వాళ్ళ ఇంటికి రామని చెప్పింది. నేను వెళ్ళకపోగా వాళ్ళనే మా ఇంటికి రామని చెప్పాను. ఇంకా ప్రియా రోజు ఇద్దరు కలిసి మా ఇంటికైతే వస్తున్నారు. వీళ్ళిద్దరు మా ఇంటి ఫస్ట్ టైం రావడం ప్రియాని ఆట పట్టిద్దామని చెప్పి మా ఇల్లు ఏదో కనిపెట్టని చెప్పాను. మా ఇల్లు ఏదో తెలిసినట్టుగానే వెళ్ళింది. అరే ఎలా తెలుసా అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తుంది, నిన్న నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు వేసిన ముగ్గు చూపించావు కదా, దాన్ని బట్టి కనిపెట్టానని చెప్పి. ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు స్వీట్ తినిపించాలి కదా అని చెప్పి నాకు ఇష్టమైన కాజాలు అయితే తెప్పించాను. ప్రియా రేపు గ్రౌండ్ లో రన్నింగ్ చేయాలని చెప్పి చాలా లైట్ గా తినింది. రోసీకి అయితే ఫుల్ జలుబు అంట. ఇంకా మొత్తానికి వాళ్ళ కోసం అని తెప్పించిన స్వీట్లు నేను తిన్నాను. సరే ఫుడ్ అన్న తింటారు కదా అని చెప్పి బిర్యానీ తెప్పిస్తే అది కూడా చాలా లైట్ గా తింటుంది. ఏమనంటేనేమో రేపు మార్నింగ్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది. ప్రియా కాబట్టి కంట్రోల్ చేసుకుంటుంది, కానీ తనకి ఇష్టమైన ఫుడ్, అదే నాకు ఇష్టమైన ఫుడ్ నా ఎదురుగున్నప్పుడు ప్రియా లాగా లైట్ గా తినాలంటే నా వల్ల అస్సలు అవ్వదు. ఏదైతే అదైందని చెప్పి బొజ్జ నిండా తినేస్తా. రోజు అయితే ఫోన్ లో లీనమైపోయి ఏంటి తినవు అని నేను అడుగుతుంటే ఎలా ఉంది అని అడుగుతున్నా అనుకుని సూపర్ అని చెప్పి వీళ్ళు రావడమే పొద్దుపోయి వచ్చారు. అందుకే ఎక్కువసేపు కూడా ఉండలేదు. అది కాక రేపు ప్రియా గ్రౌండ్ కి వెళ్ళాలి అన్నట్టు మీకు ఇంకా చెప్పలేదు కదా. ప్రియా ఇప్పటి వరకు కానిస్టేబుల్ అవడం కోసం చాలా ప్రాక్టీస్ చేసింది. రేపు ఫైనల్ ఈవెంట్ రిజల్ట్ కూడా రేపే వస్తుంది.